రైట్ కాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఏపీలో తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 90 మంది అభ్యర్థులు నిలుచున్నారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. మరి కాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఏపీలో తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 90 మంది అభ్యర్థులు నిలుచున్నారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.